బాబా రామ్దేవ్ పైన సుప్రీంకోర్టు ఈరోజు నిప్పులు చెరిగింది. బాబాకు చివరిగా ఇంకొక అవకాశం ఇచ్చి నీ బుద్ధి మార్చుకో, లేకుంటే శిక్షలకు సిద్ధంగా ఉండు అని నేరుగా సూటిగా సుత్తి లేకుండా హెచ్చరికలు జారీ చేసి గెట్అవుట్ అనేసింది. చివరి అవకాశంగా బాబాను అఫిడవిట్ మళ్ళీ దాఖలు చేసి ఏప్రిల్ 10వ తేదీన కోర్టుకు రమ్మని వార్నింగ్ ఇచ్చి పంపేసింది. అసలు సుప్రీంకోర్టు ఇంతగా ఉగ్రరూపం దాల్చడానికి కారణం ఏంటి అనేది చూద్దాం. బాబా రామ్దేవ్ నడుపుతున్నటువంటి ఆయుర్వేద కంపెనీ పేరు పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్. ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల హెర్బల్ ప్రోడక్ట్స్ను తయారు చేస్తూ అమ్ముతోంది. ఆ మందులు అద్భుతంగా పనిచేస్తాయి, ప్రాణాలను కాపాడుతాయి. వీటి ముందు ఇంగ్లీష్ మందులు అసలు పనికిరావు. ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఇంగ్లీష్ మందులు వాడి రోగాలు బాగు కాకుండా చచ్చిపోతున్నారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం అద్భుతాలు జరిగిపోతున్నాయి, అన్ని రోగాలు తగ్గిపోతున్నాయి అంటూ బాబా రామ్దేవ్ ఆయన మందులకు ఆయనే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ జనాలను నమ్మిస్తూ వస్తున్నాడు. తాను తయారు చేసిన ప్రతి మందుకు ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మందు వాడి రోగం బాగైపోయిన ప్రజలు వేల సంఖ్యలో సాక్ష్యంగా ఉన్నారు. మేము ఎవరికైనా సవాల్ విసురుతున్నాం, దమ్ముంటే మా దగ్గరికి వచ్చి మా మందులు పని చేయవు అని నిరూపించండి అని విపరీతంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉన్నాడు. కరోనా సమయంలో కోరోనిల్ అనే ఒక మందును తయారు చేసి దాన్ని మృత సంజీవిని అని ప్రచారం చేసి విపరీతంగా వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు. ఆ మందు అసలు పనిచేస్తుందా లేదా అనే దానికి ఎటువంటి సాక్ష్యాలు ఈ రోజు దాకా లేనేలేవు. ఈ బాబా రామ్దేవ్ చేస్తున్నటువంటి జిమ్మిక్కులను చూసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చాలా ఏళ్లుగా గమనిస్తూ వస్తున్నా కేవలం స్టేట్మెంట్స్ ద్వారా మాత్రమే ఆయన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వస్తోంది. కానీ బాబా రామ్దేవ్ ప్రతిసారి రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఇంగ్లీష్ వైద్యాన్ని దూషిస్తూ ఉపన్యాసాలు ఇస్తూనే ఉండడం వలన ఇక ఓపిక నశించిపోయినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో పతంజలి మీద కేసు దాఖలు చేశారు. ఈ కేసుతో బాబా రామ్దేవ్ గారి అసలైన స్వరూపం బట్టబయలైపోయింది. మొట్టమొదటిసారిగా 2023వ సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు పతంజలి కంపెనీను తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వవద్దని, రోగాలు బాగైపోతున్నాయి అనేటువంటి దొంగ సాక్ష్యాలు ఇచ్చి జనాలను నమ్మించవద్దని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు సరే అంటూ ఒప్పుకున్నటువంటి పతంజలి రామ్దేవ్ బాబా మరియు కంపెనీ CEO అయినటువంటి బాలకృష్ణ 24 గంటలు దాటకముందే మళ్ళీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళ హెర్బల్ మందులు చాలా గొప్పవి అని, ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ డాక్టర్లు చెత్త అని, యూజ్లెస్ అని నోరు పారేసుకున్నారు. ఈ విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా ఆ అడ్వర్టైజ్మెంట్స్ను కూడా ఆపకుండా ఇంకా ఇస్తూనే వచ్చారు. దానితో సుప్రీంకోర్టు మండిపడి మీరు మా ఆర్డర్ను పూర్తిగా అతిక్రమించారు, మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడలేదు, కాబట్టి మేము మీ మీద కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఎఫిడవిట్ ద్వారా మాకు ఫైల్ చేయండి అని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అయినా కూడా రామ్దేవ్ బుద్ధి మార్చుకోలేదు. ఆయన కంపెనీ మాత్రం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉంది. దాని తర్వాత కోర్టుకు మాత్రం అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్లో మా అడ్వర్టైజ్మెంట్స్ మరియు మీడియా విభాగానికి మీరు మాపై ఇచ్చిన కోర్టు ఆర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వలన వాళ్ళు ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, మేము దానికి క్షమాపణ చెప్తున్నామని అఫిడవిట్లో పిట్టకథ రాశారు. అది చదివిన కోర్టు మరింతగా మండిపడింది. ఈరోజు కోర్టుకు రామ్దేవ్ను బాలకృష్ణను రమ్మని చెప్పి పంపింది. ఇద్దరు కోర్టుకు వచ్చారు. కోర్టు ధర్మాసనం పతంజలి లాయర్ అయినటువంటి ముకుల్ రోహతగిని గంటసేపు నిలబెట్టి శుభ్రంగా వాయించి పారేసింది. అసలు మీరు చెప్తున్న క్షమాపణ మాకు అవసరమే లేదు, మీ క్షమాపణలో నిజాయితీనే లేదు, మీరు మొక్కుబడిగా క్షమాపణ చెప్పినారని మాకు స్పష్టంగా అర్థమైపోయింది. అసలు మాకు ఈ క్షమాపణ అవసరం లేదు. మీరు చేసిన మోసానికి మీరు యావత్ దేశానికి ఓపెన్గా క్షమాపణలు చెప్పాలి. మీరు మాకే అబద్ధాలు చెప్తారా? మీరు అన్ని హద్దులను దాటిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఇక మీరు కోర్టు ధిక్కరణ శిక్షలకు సిద్ధంగా ఉండండి అంటూ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. లాయర్ ముకుల్ రోహతగి 2 చేతులు జోడించి నమస్కారాలు పెడుతూ
దీనంగా మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు రామ్దేవ్, బాలకృష్ణ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మీరు కనుక అనుమతిస్తే వాళ్ళు ఇప్పుడే మీ ముందుకు వచ్చి ఇక్కడే మీకు క్షమాపణ చెప్తారు అని మళ్ళీ వేడుకొన్నారు. కానీ కోర్టు మాత్రం అంగీకరించలేదు. దానికి కోర్టు, మీ క్షమాపణలు మాకు ఏమాత్రం అవసరం లేదు, మేము సాధారణంగా కోర్టు ధిక్కరణ కేసుల్లో మరీ బలంగా పట్టు బిగించము, కానీ మీ విషయంలో మిమ్మల్ని శిక్షించవలసినటువంటి సమయం మాత్రం ఆసన్నమైందనే మాకు అర్థమవుతోంది. అయినా మీకు మళ్ళీ ఒక్కసారి చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ మీరు వారం లోపల కొత్తగా అఫిడవిట్ ఫైల్ చేయండి. మళ్ళీ మేము ఏప్రిల్ 10వ తేదీన కేసును విచారిస్తాము. ఆ రోజు కూడా బాబా రామ్దేవ్, బాలకృష్ణ కూడా ఇక్కడికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆర్డర్స్ను పాస్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కూడా బాగా గడ్డి పెట్టేసింది. ఇంగ్లీష్ వైద్యం, ఇంగ్లీష్ మందులు ఏమాత్రము ఉపయోగం లేదు అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? కోవిడ్కు కోరినిల్ మందు పనిచేస్తుంది అని మేము చెప్పలేము అని చెప్పినటువంటి మీరు కంపెనీ అట్లా అబద్ధపు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ను నిలుపుదల చేయాలని ఆలోచన చేయలేదు? ఏం మీకు బాధ్యత లేదా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని శుభ్రంగా కడిగి పారేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈరోజు గవర్నమెంట్ అటార్నీ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా పాల్గొని నోటీసులను తీసుకున్నారు. సో ఈ విధంగా బాబా రామ్దేవ్ను సుప్రీంకోర్టు హార్పిక్ వేసి మరీ శుభ్రంగా వాష్ చేసి పారేసింది. ప్రజలను అబద్ధపు మాటలతో, మోసపు మందులతో మోసం చేసే ఎంతటి వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే చట్టం చేతిలో చిక్కి శిక్షలు తప్పనిసరిగా అనుభవించవలసిందే అని నా నమ్మకం. ఈ కేసు విషయంలో మనమంతా సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా తప్పనిసరిగా మనం అభినందనలు చెప్పవలసిందే. ఏప్రిల్ 10వ తేదీన ఏం జరుగుతుందో మనమంతా వెయిట్ చేద్దాం. మీ అందరికీ సెలవు. నమస్కారం.